హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 21 మే నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ మనము రెండు స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇది హైకోర్టు జడ్జెస్ యొక్క శాలరీ మరియు పెన్షన్స్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ని ఈ క్వశ్చన్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు భత్యాలు ప్రత్యేక హక్కులను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది. యాక్చువల్గా స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి. ఎందుకు? మనకి జీతాలు భత్యాలు మరియు ఈ అలవెన్సెస్ అనేవి రాష్ట్ర శాసనసభ ద్వారా రాష్ట్ర సంచిత నిధి నుంచి విడుదల చేయబడతాయి. అయితే వీటిని నిర్ణయించే హక్కు ఎవరికి ఉంటుంది? ఇది పార్లమెంట్కి మాత్రమే ఈ జీతభత్యాలను నిర్ణయించే హక్కు ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్లు భారత సంఘటిత నిధి నుండి వసూలు చేయబడతాయి. యాక్చువల్గా హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పెన్షన్లు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వసూలు చేయబడతాయి. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో చిన్న గ్లిచ్ ఉంది. మేడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది రాంగ్ అండి. చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది కరెక్ట్. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మేడ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా యొక్క ఎక్స్పెండిచర్ సబ్జెక్టెడ్ టు ఓటింగ్, కానీ చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా యొక్క ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఓటింగ్ ప్రక్రియలో ఉండదు. కాబట్టి మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. నెయిదర్ 1 nor 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్ ఆధునిక యుద్ధం కృత్రిమ మేధే ఆయుధం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా న్యూ ఏజ్ వార్ఫేర్ గురించి అండ్ దానిలో టెక్నాలజీ యొక్క కీలక పాత్ర, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ ఏ విధంగా మారబోతుంది అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్ ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం. ఈ ఆర్టికల్లో WHO యొక్క పాండమిక్ ట్రీటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది మనకి హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్ అన్నమిత్ర యాప్ ప్రారంభం. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ అన్నమిత్ర యాప్ని PDS డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సమాచారాన్ని చేరవేయడం కోసం ఈ అన్నమిత్ర యాప్ని లాంచ్ చేయడం జరిగింది. గవర్నెన్స్లో ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్ దేశ జనాభాలో 76% సగా. సో మనకి క్లైమేట్ చేంజ్ వల్ల రోజు రోజుకి ఈ భూతాపం పెరిగిపోవడము మరియు ఈ వేడి అనేది ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. సో ఈ కంటెక్స్ట్లో దేశ జనాభాలో సుమారు 76% పైగా ప్రజలు ఈ టెంపరేచర్ రైజ్ నుంచి ఇబ్బందులు పడుతున్నారు అని ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్ సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరాం. మిజోరాం రాష్ట్రం 100% లిటరసీ రేట్ని సాధించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇండియన్ సొసైటీతో పాటు జనరల్ నాలెడ్జ్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆధునిక యుద్ధం కృత్రిమ మేధే ఆయుధం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా న్యూ ఏజ్ వార్ఫేర్ ఎలా ఉండబోతుంది, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ ఏ విధంగా ఉండబోతుంది, దానిని భారతదేశం ఏ విధంగా అందిపుచ్చుకోవాలి లాంటి ఇంపార్టెంట్ డిస్కషన్ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకి ఆపరేషన్ సింధూర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగం ఏ విధంగా మనము సక్సెస్ఫుల్గా దానిని సాధించగలిగామనేది కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తుంది. ప్రస్తుతం యుద్ధం అనేది కేవలం బ్యాటిల్ గ్రౌండ్కి మాత్రమే పరిమితం కావటం లేదు అండి. మోర్ దాన్ దట్ మనకి సైబర్ వార్ఫేర్ కావచ్చు, టెక్నాలజికల్ వార్ఫేర్స్ కావచ్చు, మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ రీసెంట్ ఎగ్జాంపుల్స్ రష్యా ఉక్రెయిన్ వార్లోను అండ్ ఆపరేషన్ సింధూర్లో భారతదేశం యొక్క పైచేయి కూడా టెక్నాలజికల్ ఎడ్జ్ ఎక్కువగా ఉండడం వల్లనే మనము ఈ పైచేయి సాధించడానికి అవకాశం ఏర్పడింది. మల్టీ స్పెక్ట్రల్ స్పెన్సర్స్ కావచ్చు, రాడార్స్ కావచ్చు, అండ్ సెల్ఫ్ గైడెడ్ లాయిటరింగ్ బాంబ్స్ కావచ్చు, అండ్ మిజైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు సాంకేతికంగా బలంగా ఉన్న దేశాలు మనకి యుద్ధ వాతావరణంలో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి యుద్ధం వాతావరణాన్నే మార్చివేయడం జరిగింది అండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం మనము అబ్జర్వ్ చేసినప్పుడు ఉక్రెయిన్ ఫస్ట్ పర్సన్ వ్యూ అనే డ్రోన్లను ఉపయోగించి
భూతలంతో సంబంధాలు తెగిపోయినా కూడా, అంటే కమ్యూనికేషన్ మనకి కట్ అయినా కూడా, ఆ సూసైడ్ డ్రోన్స్ అనేవి మనకి టార్గెట్స్ని అటాక్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటూ సెల్ఫ్ గైడెడ్గా అవి అటాక్ చేస్తున్నాయి. భారతదేశం కూడా రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో తన డ్రోన్ యుద్ధ పటిమతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందండి. ముఖ్యంగా స్వదేశీ నావిక్ ఉపగ్రహాలు, ఏఐ కమాండ్ నెట్వర్క్ల సహాయంతో మన ఆత్మాహుతి డ్రోన్లు గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించాయి. ఎలక్ట్రానిక్ జామింగ్ కూడా అందకుండా సొంత కెమెరాలతో అన్నీ గమనిస్తూ అవసరమైనప్పుడు మధ్యలోనే దారిని మార్చుకుంటూ పాకిస్తాన్లోని లక్ష్యాల మీద అవి దాడి చేశాయి. డిఫెన్స్ ఫీల్డ్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనేక రంగాలలో ఉపయోగించుకోవచ్చండి. ముఖ్యంగా సర్వేలెన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, మిలిటరీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్కి కావచ్చు, అండ్ అటానమస్ వెహికల్స్ని ఉపయోగించి యూఏవీస్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాము. అలానే కంబాట్ ట్రైనింగ్ అండ్ సిమ్యులేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఒక ఆర్టిఫిషియల్ బ్యాటిల్ ఫీల్డ్ని క్రియేట్ చేసి ట్రైనింగ్లు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ రోబోట్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, మనము ఈ రోబోట్స్ని ఉపయోగించి మానవ ప్రమేయం లేకుండానే శత్రువుల మీదకి దాడి చేయడానికి అవకాశం కల్పిస్తుంది. హెల్త్ కేర్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, ఎవరైనా ఈ యుద్ధ రంగంలో గాయపడిన వాళ్ళకి ఏ విధమైన చికిత్స అందించాలి లేదా బెటర్ మనకి గైడెన్స్ని ఈ హెల్త్ కేర్ ఆన్ బ్యాటిల్ ఫీల్డ్లో ఇస్తుంది. అండ్ అటానమస్ వెపన్స్ అండ్ టార్గెట్ రికగ్నిషన్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో చాలా చాలా కీలకంగా మారనుంది. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మిలిటరీ అనేది మార్కెట్ రోజు రోజుకి గ్రో అవుతుంది అండి. ఇక్కడ మనము కొన్ని గణాంకాలని పరిశీలిస్తే 2022లో కేవలం $4.6 బిలియన్ ఉన్న ఈ మార్కెట్ 2023 నాటికి $9.2 బిలియన్ ఎగబాకింది. అండ్ 2028 నాటికి ఇది $38.8 బిలియన్ చేరవచ్చు అనేది ఒక అంచనా. అంటే సుమారు 33.3% పెరిగే అవకాశం ఉంది అని ఇక్కడ మనం ఈ గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 100% యాక్యురేటా అనేది మనం చూస్తే ఎవ్రీ టెక్నాలజీకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనేది ఉంటుందండి. ఎంత పాజిటివ్ ఉంటుందో కొంత నెగిటివ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే ఒక బొమ్మ తుపాకీ ఒక పిల్లవాడి చేతిలో ఉన్నదానికి, ఒక సైనికుడి చేతిలో ఉన్న ఒక రియల్ తుపాకీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫరెన్స్ అనేది తెలుసుకోలేదు. కాబట్టి ఇలాంటి కొన్ని ఎథికల్ డైలమాస్ అనేవి ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి. అండ్ ఇలాంటి వాటిని 1 by 1 రెక్టిఫై చేసుకుంటూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ సినారియోని చూసినప్పుడు మనము స్వదేశీ ఆకాశ్ క్షిపణులు, నావిక్ ఉపగ్రహాలు ఈ ఆపరేషన్ని విజయవంతం చేశాయండి. తుర్కియే, చైనాల నుంచి పాకిస్తాన్ సంపాదించిన ఆధునిక డ్రోన్లు, క్షిపణులు, జామింగ్ పరికరాలను కూడా భారతదేశం సక్సెస్ఫుల్గా నిర్వీర్యం చేయగలిగింది. మన ఏఐ పోరాట పటిమను మరింత శక్తివంతం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు, సైన్యాధికారులు చేయి కలిపి కృషి చేయాలి. అలానే ఏఐ అనేది కేవలం ఒక టెక్నాలజీ కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఈ యుద్ధ రంగాన్ని కంప్లీట్గా మార్చేసే ఒక శక్తిగా ఏఐ ఎదుగుతుంది. కాబట్టి భారతదేశం ఆ శక్తిని సంపాదించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బ్యాటిల్ అనేది సైనికుడికి మధ్య కాకుండా ఆల్గారిథంకి మధ్య జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్పెషల్లీ ఇన్ మిలిటరీ ఫీల్డ్లో మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్న WHO సభ్యదేశాలు. ఈ ఆర్టికల్ రీసెంట్గా జెనీవాలో WHO హెల్త్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ సమ్మిట్లో WHO సభ్యదేశాలు పాండమిక్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అవి చూద్దాం. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను సమర్థవంతంగా మరియు సమైక్యంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలు తొలిసారిగా మంగళవారం ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. కోవిడ్-19 సంక్షోభం తర్వాత గత 3 సంవత్సరాలుగా ఈ చర్చలు అనేవి జరుగుతున్నాయండి. ఫైనల్గా ఇటీవల ఈ WHO పాండమిక్ అగ్రిమెంట్కు ప్రపంచ ఆరోగ్య సమ్మేళనం ప్లీనరీ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందంపై ఓటింగ్ జరగగా 124 దేశాలు ఈ ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అలానే 11 దేశాలు ఓటింగ్ నుంచి గైర్హాజరయ్యాయి. అలానే ఏ ఒక్క దేశము కూడా వ్యతిరేకంగా ఓటు వేయలేదు. 11 దేశాలు అబ్స్కాండ్ అయినా కూడా ఒక్క దేశం కూడా ఏది కూడా వ్యతిరేకంగా ఓటు వేయలేదు. 124 దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో ఈ ఒప్పందం అనేది అమలులోకి మనకి సక్సెస్ఫుల్గా వస్తుంది. ఈ ఒప్పందం వలన కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే, ఫాస్టర్ అండ్ బెటర్ ఇన్ఫర్మేషన్ ఫర్ సిగ్నేటరీ కంట్రీస్ అబౌట్ పాండమిక్ థ్రెట్స్. ఈ మహమ్మారులకి సంబంధించి ఏవైనా మనకి ఉపద్రవాలు ఎదురైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సులభంగా సభ్య దేశాల మధ్య షేర్ చేసుకోవడానికి ఉంటుంది. అలానే గ్రేటర్ సర్టెనిటీ ఫర్ సిటిజన్స్ రిగార్డింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు పాండమిక్ కౌంటర్ మెజర్స్, ఎగ్జాంపుల్ డయాగ్నోస్టిక్స్, మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్. ఏదైతే పాండమిక్ని ఈ మహమ్మారులను ఎదుర్కోవడానికి సభ్య దేశాలన్నిటికీ కూడా సమాన అవకాశాలని కల్పించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుందండి. ముఖ్యంగా వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ఇలాంటి విషయాలలో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే యాక్సెసిబిలిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సభ్య దేశాలన్నిటికీ కూడా ఈక్విటబుల్ యాక్సెస్ని కల్పించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుంది. అలానే కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయడానికి అండ్ ప్రతి సభ్య దేశానికి భాగస్వామ్యం కల్పించడానికి అండ్ సప్లై చైన్స్ని డిస్రప్ట్ అవ్వకుండా ఈ హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ ప్రతి దేశానికి అందేలా చూడడానికి అండ్ ఎవ్రీ కంట్రీ యొక్క కోర్ క్యాపబిలిటీస్ని ఐడెంటిఫై చేసి డిస్కస్ చేయడం కోసము మరియు R&D ఫీల్డ్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంలో గ్లోబల్ పార్ట్నర్షిప్ని తీసుకోవడం కోసం, అలానే అందరి సభ్య దేశాల మధ్య ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం కోసం ఈ ఒప్పందం ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది అండి. అండ్ వన్ హెల్త్ అప్రోచ్, ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ద్వారా వన్ హెల్త్ అప్రోచ్ కోసం కూడా ఈ ఒప్పందం చాలా కీలకంగా వ్యవహరించనుంది. అండ్ పార్ట్నర్షిప్ అండ్ నెట్వర్కింగ్ విత్ నేషనల్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ఓవర్కమింగ్ ద థ్రెట్ ఆఫ్ ఫ్యూచర్ పాండమిక్స్. అంటే భవిష్యత్తులో కోవిడ్-19 లాంటి మహమ్మారులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేషనల్ కౌంటర్ పార్ట్స్ని అందరినీ ఒక యూనిట్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఈ ఒప్పందం అనేది కీలకంగా వ్యవహరిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దుర్బరులపై శ్రద్ధ చూపితేనే ప్రపంచ ఆరోగ్యం సాధ్యం. నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారండి. జెనీవా సదస్సును ఉద్దేశించి వీడియో సందేశంలో నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా మే 19 నుంచి మే 27 వరకు ప్రపంచ ఆరోగ్య సభ అనేది నిర్వహించడం జరుగుతుంది అండి. ఇందులో భాగంగా భారతదేశాన్ని తరపున ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సందేశాన్ని వీడియో ప్రసంగంలో ఇవ్వడం జరిగింది. ఆరోగ్య రంగంలో భారతదేశం తీసుకుంటున్న సంస్కరణల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించడం చూడవచ్చు అండి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ 58 కోట్ల మందికి ఉచిత చికిత్సలు అందుతున్నట్లు ఆయన తెలియజేశారు. అలానే ఈ ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ని, బీమా పథకాన్ని 70 ఏళ్ళు దాటిన భారతీయులు అందరికీ కూడా వర్తించేలాగా ఇటీవల దీన్ని విస్తరించామని కూడా తెలియజేశారు. భారత్లో వేలాది ఆరోగ్య వెల్నెస్ కేంద్రాల విస్తృత నెట్వర్క్ ఉంది అని, క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి రుగ్మతలను ముందస్తు పరీక్షల ద్వారా గుర్తించడానికి ఇవి దోహదపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అలానే వేలాది ప్రభుత్వ ఫార్మసీలు తక్కువ ధరకు నాణ్యమైన మందులు అందిస్తున్నట్లు ఆయన తెలియజెప్పారు. ముఖ్యంగా మనము ప్రధానమంత్రి జన్ ఔషధి యోజన ప్రోగ్రాం ద్వారా జన్ ఔషధి కేంద్రాల నుంచి జెనరిక్ మెడిసిన్ని తక్కువ మన ఖర్చుతో తీసుకువచ్చే అవకాశం కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఆరోగ్య వసతులను మెరుగుపరచడంలో సాంకేతికత పాత్ర గురించి చెబుతూ గర్భిణీలు, పిల్లలు టీకాలు వేయడంలో ఉపయోగపడుతున్న ప్రత్యేక డిజిటల్ ఆరోగ్య గుర్తింపు వ్యవస్థను ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టెలిమెడిసిన్ అనేది వైద్యులకు అందరినీ చేరువ చేసింది అని అన్నారు. ఎలాగండి? మనము టెలిమెడిసిన్ విధానంలో ఎక్కడో రిమోట్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాలలో ఉండే రోగులకి కూడా మనము టెలిమెడిసిన్ పద్ధతిలో ఫోన్ కాల్ ద్వారా కానీ, వీడియో కాల్ ద్వారా కానీ వాళ్ళ సమస్యలను తెలుసుకుని ప్రిస్క్రిప్షన్ అందించి వాళ్ళకి ఔషధాలను పంపించే అవకాశం కల్పించడం జరిగింది ఈ టెలిమెడిసిన్ ప్రక్రియలో. భారతదేశంలో ఉచిత టెలిమెడిసిన్ సేవల ద్వారా 34 కోట్ల సంప్రదింపులు జరిగినట్లు ఆయన ఈ ప్రపంచ ఆరోగ్య సభలో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా జూన్ నెలలో రాబోతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తు చేస్తూ ఈ ఏడాది ఒకే భూమి ఒకే ఆరోగ్య సమాజం కోసం యోగా పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలు అన్నీ పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఇక్కడ రెండు థీమ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, ఈ ప్రపంచ ఆరోగ్య సభ యొక్క 78వ సమావేశం యొక్క థీమ్ ఏంటండి? వన్ వరల్డ్ ఫర్ హెల్త్, అంటే ఆరోగ్యం కోసం ఒకటే ప్రపంచం అనే థీమ్తో ఈ 78వ ప్రపంచ ఆరోగ్య సభలు అనేవి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్లో జరగబోతుంది. దానికి థీమ్ ఏంటండి? ఒకే భూమి ఒకే ఆరోగ్య సమాజం కోసం యోగా అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అన్నమిత్ర యాప్ ప్రారంభం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇటీవలి పీడిఎస్లో తీసుకువస్తున్న సంస్కరణల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ముఖ్యంగా టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ ఇన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే కాన్సెప్ట్లో ఈ ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం డిపో దర్పణ్ పోర్టల్తో పాటు అన్నమిత్ర, అన్న సహాయత అనే యాప్లను ప్రారంభించారు. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఇక్కడ మనం చూడాలండి. ఒకటి, డిపో దర్పణ్ పోర్టల్. ఈ డిపో దర్పణ్ పోర్టల్ అనేది వేర్ హౌసెస్ అండ్ ఫుడ్ స్టోరేజ్ యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క స్టాండర్డ్స్, పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అండ్ పారామీటర్స్ ఆధారంగా వాటిని గ్రేడ్ల కింద విభజించడం కోసం, అంటే మంచిగా పారామీటర్స్ అండ్ అన్నీ కరెక్ట్గా ఉన్న ఈ వేర్ హౌసెస్ని గుడ్ కేటగిరీలోను అండ్ పూర్ కేటగిరీకి వచ్చేటప్పటికి సరిగా నిర్వహణ లేని వేర్ హౌసెస్, స్టోరేజెస్, గోడౌన్స్ వీటిని పూర్ కేటగిరీలో ఇలాగ గ్రేడ్ల కింద విభజిస్తూ ఈ డిపో దర్పణ్ పోర్టల్లో మనకి ఉంచడం జరుగుతుంది. అలానే ఈ అన్నమిత్ర మొబైల్ యాప్ అనేది ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేస్తుంది అని, అన్న సహాయత యాప్ ఫిర్యాదుల నమోదుకు, అంటే గ్రీవెన్సెస్కి రిజిస్టర్ చేయడం కోసం ఈ అన్న సహాయత యాప్ అనేది ఉపయోగపడుతుంది అని ఈ ఆహార శాఖ తెలియజేసింది. ఆహార ధాన్య డిపోల ఉద్యోగుల క్రమ పద్ధతిలో తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు, అలానే స్వయంగా తమ పనితీరును అంచనా వేసుకునేందుకు, అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ఆధారంగా తమ పనితీరును అంచనా వేసుకునేందుకు ఈ డిపో దర్పణ్ పోర్టల్ అనేది రూపొందించారు. దీని ద్వారా మనకి గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఈ వేర్ హౌసెస్ అండ్ ఈ ఆహార ధాన్య డిపోలకి మనము అందించడానికి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దేశ జనాభాలో 76% సెగ CEEW నివేదిక, కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ యొక్క నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో సుమారు 76% మందికి నివాసంగా ఉన్న 57% జిల్లాలు ప్రస్తుతం అధిక నుంచి చాలా అధిక వేడి ప్రమాదంలో ఉన్నాయి అని మంగళవారం ప్రచురించిన ఒక అధ్యయనంలో తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం అత్యధిక వేడి ప్రమాదం ఉన్న 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. అండ్ గత దశాబ్ద కాలంగా మనం పరిశీలించినప్పుడు పగలు కంటే అధికంగా వెచ్చని రాత్రుల సంఖ్య శరవేగంగా పెరుగుతుంది. అంటే మనకి నైట్ టైం టెంపరేచర్స్ అనేవి కొంతకాలంగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇది మనకి మార్నింగ్ డే టైం టెంపరేచర్స్ ఎలానూ రైజ్ అవుతూ ఉన్నాయి. బట్ నెంబర్ ఆఫ్ డేస్ విషయంలో నైట్ టైం టెంపరేచర్స్ రైజ్ అవుతున్న నెంబర్ ఆఫ్ డేస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ అధ్యయనంలోని గణాంకాల ప్రకారం 734 జిల్లాలలో 417 జిల్లాలు చాలా అధిక వేడి ప్రమాద వర్గంలో ఉన్నాయి. ఇందులో 151 జిల్లాలు అధిక ప్రమాదంలో ఉండగా 266 జిల్లాలు చాలా అధిక ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. అంటే ఎక్స్ట్రీమ్ డేంజర్ జోన్లో 266 జిల్లాలు ఉన్నాయి. అలానే 201 జిల్లాలు ఒక మోస్తరు వర్గంలోకి, 116 జిల్లాలు తక్కువ లేదా చాలా తక్కువ కేటగిరీలోకి వచ్చినట్లు ఈ అధ్యయనం తెలియజేస్తుంది. దీని వలన సమస్య ఏంటండి? అధిక వెచ్చని రాత్రుల సంఖ్య మరింత పెరిగితే శరీరం చల్లబడే అవకాశం లేక అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అని ఈ అధ్యయనంలో పేర్కొనడం జరిగింది. అధిక జనాభా ఉన్న జిల్లాలు, నగరాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనము అర్బన్ ఏరియాస్లో చూసినప్పుడు వార్మ్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయండి కంపేర్డ్ టు రూరల్ ఏరియాస్. ఎందుకంటే ఇక్కడంతా కాంక్రీట్ జంగిల్స్గా మారిపోవడం వలన హాట్ స్పాట్స్ అనేవి మనకి అర్బన్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టెంపరేచర్స్ ఇదే విధంగా పెరిగితే 2030 నాటికి భారతదేశం యొక్క జీడిపిలో సుమారు 4.5% తగ్గుదల నమోదు కావచ్చు అని అధ్యయనాలు చెబుతున్నాయి. అండ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గణాంకాల ప్రకారం 1998 నుంచి 2017 వరకు 1,66,000 మందికి పైగా ప్రజలు ఈ వేడి గాలుల కారణంగా మరణించారు. భారతదేశంలో ఈ వేడికి సంబంధించి మరణాలను తక్కువగా గణించే అవకాశం ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ఒరిజినల్ ఫిగర్ కంటే కూడా తక్కువ మరణాలు అనేవి నమోదు అవుతూ ఉన్నాయి అధికారికంగా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరాం. భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా అంటే 100% లిటరసీ సాధించిన రాష్ట్రంగా మిజోరాం రికార్డు సృష్టించింది. ఈ మేరకు మిజోరాం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం లాల్ దుహోమా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో ఈ విషయాన్ని ప్రకటించారు. మిజోరాం సాధించిన ఈ ఘనతపై జయంత్ చౌదరి అభినందనలు తెలిపారు. మనకి భారతదేశంలో అఫీషియల్ లిటరసీ గణాంకాలు అనేవి లిటరసీ రేటుకి సంబంధించి సెన్సస్లో నమోదవుతూ ఉంటాయి. 2011 సెన్సస్ గణాంకాలే ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఇక్కడ లోకల్ సెన్సస్ ఆధారంగా అంటే లోకల్ గణాంకాల ఆధారంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మిజోరాం నిలిచింది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం 480 సమూహాల్లో కేంద్ర ప్రభుత్వ పథకం అమలు. 2025-26లో 60,000 ఎకరాల్లో సాగు. ఈ ఆర్టికల్ ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న న్యాచురల్ ఫార్మింగ్ యొక్క డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. అసలు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటండి? రసాయనాలు వినియోగించకుండా ప్రకృతి సిద్ధంగా లభించే పోషకాలు మరియు మూలకాలతో చేసే వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తాము. ఈ పద్ధతిలో ఇప్పుడు తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కేంద్ర ప్రభుత్వ జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని తెలంగాణలో 2 ఏళ్ల పాటు అమలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం సుమారు 60,000 ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేయడానికి సుముఖంగా ఉంది. అలానే 480 సమూహాలలో ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన నేషనల్ మిషన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. అంటే కేంద్ర ప్రాయోజిత పథకం. ఇటు కేంద్ర ప్రభుత్వము 60% వాటా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా భరించాల్సి ఉంటుంది. ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఇప్పుడు తెలంగాణ కూడా భాగస్వామ్యం అవుతుంది. ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని ఇక్కడ మనం చూస్తే, దేశవ్యాప్తంగా ప్రకృతి సహజ వ్యవసాయాన్ని పెంపొందించడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఈ మిషన్ని, జాతీయ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది అండి. టోటల్ 2,481 కోట్ల రూపాయలతో ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ని రూపొందించారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ వచ్చి 1,584 కోట్లు అయితే రాష్ట్రాలు 897 కోట్లు భరించాల్సి ఉంటుంది 60:40 రేషియోలో. అలానే ఈ నేషనల్ మిషన్ని సుమారు 15,000 క్లస్టర్స్లో, ఈ గ్రామ పంచాయతీలోని 15,000 క్లస్టర్స్లో ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ని ఇంప్లిమెంట్ చేయడము, అదేవిధంగా 1 కోటి ఫార్మర్స్ని రీచ్ అవ్వడము అండ్ న్యాచురల్ ఫార్మింగ్ని సుమారు 7.5 లక్షల హెక్టార్లలో దీనిని అమలు చేయడం, సాగు చేయడానికి ఇక్కడ చర్యలు తీసుకోవడం కోసం ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ని లాంచ్ చేయడం జరిగింది అండి. ఇందులో ప్రిఫరెన్స్ ఫస్ట్ మనకి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఎక్కడైతే ఉన్నారో ఆ క్లస్టర్స్లోను, అలానే పిఏసిసిస్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి క్లస్టర్స్ ఉన్న చోట ఈ మిషన్లో బడ్జెట్లను కేటాయించడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర 2025 2 కోట్ల మందిని భాగస్వామ్యులను చేసేలా ఏర్పాట్లు, సూరత్ గిన్నిస్ రికార్డు తిరగరాసే లక్ష్యం. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనము విశాఖపట్నంలో నిర్వహిస్తూ ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 2 కోట్ల మందిని భాగస్వామ్యులను చేసి గత సంవత్సరం సూరత్లో జరిగిన పార్టిసిపెంట్స్ యొక్క రికార్డుని ఆంధ్రప్రదేశ్ బ్రేక్ చేయాలని ఇప్పుడు కార్యాచరణ రూపొందించడం జరిగింది అండి. దీనికోసం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసంగా ప్రభుత్వం ప్రకటించింది.
ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలలో ఈ యోగాంధ్ర 2025 మీద విస్తృత ప్రచారం నిర్వహించాలని కూడా ఈ కార్యాచరణలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా అమరావతిలోని ధ్యాన బుద్ధ విగ్రహం దగ్గర, అన్నవరం దేవస్థానంలోను, విజయవాడలోని పున్నమి ఘాట్, లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం, రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్, శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో ఖాళీ ప్రదేశం, గండికోట ఫోర్ట్, అలానే తిరుపతిలో శిల్పారామం, ఈ పర్యాటక ప్రాంతాలలో విస్తృతమైన కార్యక్రమాలను నిర్వహించి ఈ యోగాంధ్ర 2025ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. భారత మొట్టమొదటి అణు పరీక్షకు 2025 మే 18తో 51 ఏళ్లు పూర్తయ్యాయి. వీటిలో మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు వారి అంకిత భావంతో అసాధారణ ఘనతను సాధించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వీటిని నిర్వహించడం జరిగింది. 1974 మే 18న తొలిసారిగా రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిగాయి. ఈ ఫస్ట్ పోఖ్రాన్ 1 మనము ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధాగా ఈ అణు పరీక్షలను నిర్వహించడం జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి అణు పరీక్షకు 51 సంవత్సరాలు పూర్తయ్యాయండి. ఈ పోఖ్రాన్ 1 ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేది న్యూక్లియర్ వెపన్స్లో భారతదేశం ముందడుగు వేయడంలో దీనిని తొలి అడుగుగా చెప్పవచ్చు. అలానే మనము మే 11th నుంచి 13th మధ్యలో 1998లో పోఖ్రాన్ 2లో మరొకసారి నిర్వహించడం జరిగింది అండి. ఆపరేషన్ శక్తి పేరుతో పోఖ్రాన్ 2 అణు పరీక్షల్ని నిర్వహించారు. ఈ పోఖ్రాన్ 2ని న్యూక్లియర్ వెపనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించడం జరిగింది. అంటే అణ్వాయుధాలని తయారు చేసుకోవడానికి భారతదేశం ఈ పోఖ్రాన్ 2 ద్వారా తన సంసిద్ధతను ప్రకటించడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్, కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో భాగస్వామ్యం ద్వారా అల్ ముసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది. సౌదీలోని అల్ అహ్సా ప్రావిన్స్లో ఇది ఏర్పాటయ్యడం జరిగింది. రోగులతో తొలుత సంభాషించి వ్యాధి నిర్ధారణ, చికిత్స చేసే బాధ్యత నుంచి వైద్యులను తప్పించడం దీని ఉద్దేశం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్లో భాగంగా రోజురోజుకి మనకి ఈ కృత్రిమ మేధ యొక్క వినియోగం పెరిగిపోతుందండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇది చెప్పవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ NMNF నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.